మహబూబాద్ జిల్లా కేంద్రంలోని మున్నేరు వాగు వద్ద 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే బతుకమ్మ ఘాట్ పనులకు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ శంకుస్థాపన చేశారు. మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు జిల్లా అధ్యక్షురాలు పూక్యా ఉమా మురళీ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన శంకుస్థాపనలు శిలాఫలకాలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని మురళీ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మున్నేరు వాగులోనే స్థిరమైన ప్లాట్ఫామ్ కట్టి ఒక పెద్ద ఎత్తున దాదాపు 6-7 కోట్ల రూపాయలతోటి మనం బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా అయినా ఇక్కడ చాలామంది మహిళలు యూత్ మనందరూ బతుకమ్మ నిమజ్జనాలతో పాటు గణేష్ నిమజ్జనాలను కూడా చాలా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొంటారు. అందుకే వారి కొరకు ఇక్కడ మన మున్నేరు వాగులో బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా సానుకూలంగా స్పందించి మన మహబూబాద్ మున్సిపాలిటీకి డెవలప్మెంట్కి 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు బతుకమ్మ ఘాటుకు వెచ్చించి